తేజ లైవ్ టీవీ. ಈಗ ಮನೆ ಆಟ నీకు బండే కొత్త పండుగ అన్నీ వేస్తాను కరెంట్ షాక్ కొట్టి దాని కరెంట్ షాక్ కొట్టి ఫ్యాన్ కూడా కాలిపోయింది, ఊళ్ళు కాలిపోయినాయి. సామాగ్రి ఏమేమి కలిగిపోయామ్మా? సామాగ్రి ఏముంది ఆడేముంది? ఆడ అదేం లేవు. మంచం మంచం ఎక్కడ ఉంది? మంచం చూసా కాలింది. మంచం ఏమన్నా సామాను ఏమి కాల? బీరు ఉండింది. ఏమన్నా బీరు ఉండదా? లేదా బీరో లేదు. బీరు గుడ్స్ వరకు గుడ్లు కలియా? ఆ లోపల మీరు ఆంధ్ర పేరుకి వచ్చేసారు. ఈ ఫ్యాన్ కలిపోయింది బాబు. చూడమ్మా, కాలిపోయింది ఫ్యాన్. ఫ్యాన్ కూడా కాలిపోయింది. కొత్త ఫ్యాను. అందరు అందరు అమ్మా ఫ్యాన్ ఉన్నామ్మా. మీ పేరేం పేరు? అనిత. అనిత అంటే ఇంటి పేరు? అంటే మీ ఆయన పేరు? సుబ్రహ్మణ్యం. నా పేరు దాసర్ పోలయ్య. నేను జిల్లా విలేజ్ మౌంటింగ్ కమిటీ మెంబర్లో పనిచేస్తున్నాను. మరియు నెల్లూరు జిల్లా జనసేన ఎస్టీ నాయకుడిలో పనిచేస్తున్నాను. నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. రాత్రి నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కోట్లూరు అనిత వాళ్ళ తండ్రి పేరు కోట్లూరు సుబ్రహ్మణ్యం. ఈ అమ్మాయి ఆర్ఆర్ కాలనీలో ఒక తాటాకుల గుడిసెలో నివసిస్తుంది. రాత్రి 8:30 టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు కాలిపోవడం జరిగింది. ఈ విషయం నాకు కోట్లూరు సుబ్రహ్మణ్యం ద్వారా నాకు తెలియజేయడం జరిగింది. నేను 9:15 నైట్ 9:30 కల్లా ఎంఆర్ఓ గారికి, డిటి గారికి మరియు ఫైర్ స్టేషన్ కావలి గారికి నేను తెలియజేశాను. వారు కూడా వచ్చి ఇప్పుడు చూసి మేము ఎట్టకాలింది ఏందని చెప్పినప్పుడు, సార్ అది కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఆ అమ్మాయి ఒకటే ఇక్కడ తాటేకుల గుడిసెలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో అందరూ ఉన్నారు కాబట్టి హైదరాబాద్కి వచ్చి నీళ్లు పోసి ఆరిపేశారు. అంత నష్టం తరలేదు. కాకపోతే అంటే ఈ సామాగ్రి కొంతవరకు కాలిపోయింది, కొన్ని గుడ్లు కాలిపోయినాయి, ఒక బీరో ఉందంటే అది కూడా తీసేసింది. నిరుపేద గిరిజన మహిళ కాబట్టి ప్రభుత్వం వారు ఆమెకి కొద్దిగా ఆర్థిక సహాయం చేస్తారని, మరియు మా ఐటీడీఏ యానాద సంస్థ నెల్లూరులో ఉంటుంది, పిఓ గారు కూడా తెలియజేస్తారని ఈ మూలంగా నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు తాటేకులు ఇల్లంతా దేవుడి దగ్గర రాత్రి గాలి లేదు కాబట్టి ఆ సమయంలో అందరు ఉన్నారు కాబట్టి నీళ్ళు పోసి ఆరిపేశారు. దీనికి ప్రభుత్వం వారు ఆదుకుంటారని కోరుతున్నాను.